అసలేం జరిగిందని బావా అంత కోపం? నీకు తెలియదు సత్య, ఒక మగవాడి ఆలోచన ఇంకో మగవాడికి అర్థమవుతుంది. బావా వాళ్ళిద్దరు క్లాస్మేట్స్, అంత చనువు ఉండదా? నీకసలు ఎందుకు అర్థం అవ్వట్లేదో. వల్లి పెళ్లి కావాల్సిన పిల్ల, ఎవడో ముక్కు మొహం తెలియనోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నలుగురు ఏమనుకుంటారు? ఏదో తప్పు జరిగిందని కాదు, ఏ తప్పు జరగకూడదని నా బాధ. అయినా వల్లి బాధపడుతుందని వాడి ఇంట్లో వచ్చాను. అసలు వాడి పద్ధతే నాకు నచ్చట్లేదు. బావా, స్నేహం వేరు, ఇష్టం వేరు, ప్రేమించుకోవడం వేరు. చనువుగా ఉంటే చూసే వాళ్ళకి మూడు ఒకేలాగా కనిపిస్తుంది. తలెత్తుకుని చూస్తేనే మన ఊళ్ళో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందనుకునే చిన్న పల్లెటూరు మంది. పక్కన పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ అనుకునే కల్చర్ పట్నంది. అయినా జనరేషన్ మారే కొద్దీ ఆడ మగ మధ్య దూరం కూడా తక్కువైపోయింది. నీ పెంపకం మీద అంత నమ్మకం లేదా బావా? సరే, ఇవన్నీ ఆలోచించకు, పద వెళ్ళి తిందాం. రా బావా, రా.